మన కళ్ళకు కనిపించే ప్రపంచాన్ని తన పాట ద్వారా మరో ప్రపంచంగా మార్చగలడు. అంత సత్తా ఉన్నటువంటి మా చిచ్చర పిడుగు మా రషీదు ఎంత అందంగా పాడతాడంటే నేను మాటల్లో చెప్పలేను. వాడి పాట విని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మా వాళ్ళు మా ఇంటి కాడ, మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి జేజ బువ్వలు అండుకున్నారంటో. మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి జేజ బువ్వలు అండుకున్నారంటో. మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి జేజ బువ్వలు అండుకున్నారంటో. మా వాళ్ళు మా ఇంటి కాడ ఎక్కడి నుంచి వచ్చిండి చిచ్చర పిడుగు? ఓరి దేవుడా, ఎంత మంచిగా పాడిండు రషీదు. చాలా మురిపించింది తమ్మి, అండ్ మా హృదయం చాలా సంతోషించింది. నా జీవితంలో మొదటిసారి ఎగిరాను నేను. ఫస్ట్ టైం అశోక్ అన్న డాన్స్ చేసిండు. ఇంత అందమైన పాట పాడి మా అందరికి ఇంత హుషారు తెప్పించినందుకు నీకు మా టీవీ తరపున ఒక చిన్న కానుక, సరేనా? మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఏం చెప్పినారా తమ్మి? వాడి పాటలో, వాడి గొంతులో, పాట తర్వాత బీజిఎమ్స్ లో వాడు తల ఊపడంలో, వాని ఒళ్ళు అటు ఇటు కదిలించడంలో హిమాలయ పర్వతం అంత విశ్వాసం కనిపించింది. ఆ విశ్వాసం మనందరికీ గనక ఉంటే ఈ సమాజం చాలా ముందుకు వెళ్తుంది. ఆంధ్రదేశం నుంచి అమెరికా దాకా నీకు రసీదే రసీదు, నిన్నెవ్వరు ఆపేవాళ్ళలేరు. వెలిగే పొద్దుకు కన్నులు లేవు, పారే ఏటికి కాళ్ళు లేవు,
కాళ్ళు లేవని పరుగాగుతున్నదా, కళ్ళు లేవని వెలుగాగుతున్నదా, కాళ్ళు లేవని పరుగాగుతున్నదా, చూపు లేదని వెలుగాగుతున్నదా, కళ్ళు లేవని కాలాగుతున్నాయ్యా, చూపు లేదని వెలుగాగుతున్నదా. ఓ వైకల్యం బయట మనిషికే గాని మనసులో ఉన్న మనిషికి లేదు, వైకల్యం మన మనిషికే గాని మనసులో ఉన్న మనిషికి లేదు. పాయి రసీదు ఎంత బాధను కడుపులో దాసుకున్నావో, ఎంత బాధను కడుపులో దాసుకున్నావో, బతుకు పల్లవిళ్ళల్లుక సింధులేస్తావో తమ్ముడ రసీదు, మన తమ్ముడ థ్యాంక్ యూ రసీద్. ఓకే సార్. మరి ఇవాల్టి యాక్టివ్ విల్ ఈజీ రేలా రేలా దుమ్ము లేపు మూడవ దరువు సెకండ్ సెమీఫైనల్ లా ఈ నలుగురిలో ఇద్దరు ఇంటికి వెళ్లే దారిలో ఉన్నారు. ఇంటికి వెళ్లే దారిలో ఉన్నటువంటి ఆ ఇద్దరు ఎవరంటే లక్ష్మణ్, మూర్తి, సత్యనారాయణ చైతన్యలో లక్ష్మణ్, సత్యనారాయణ